శిరీష, చెప్పండి, ఏమైంది? ఏం లేదు, జరంత అన్నం పెట్టు, తినేసి జర పడుకుంటా. అగు, అప్పుడే పడుకుంటారా? ఎందుకు? మీరెప్పుడు మధ్యాహ్నం పడుకోరు కదా, ఎందుకట్లా? ఈరోజు ఎందుకు అట్లా పడుకుంటా అంటున్నారు? ఆగు, నీకు తెలీదా? నిన్న నైటు మాట్లాడుకున్నాం కదా, ఇక కాపలి కావాలని. ఆ? సో ఈరోజు నుంచి కాపలిగా వస్తాం నైట్ అంతా. అందుకే జరంతా మధ్యాహ్నం పడుకుంటే ఇక నిద్ర రాదు. ఆహా, మరి పనికి ఎవరు పోతారు? అగు, 2-3 రోజు పనికి పోకపోతే ఏమవుతుంది? దొంగలు దొరికే వరకు పనికి పోను. అగో, అట్లా చెప్తే ఎట్లా? అరే ఏం కాద్ది, పనికి పోనంటే మొత్తానికి పోనా? పోతా, అప్పుడప్పుడు పోయి ఆడ చూసత్తా. అయినా మనిషి పెట్టినా, పొలం దగ్గర మనిషి పెట్టినా, ఏం టెన్షన్ పడకు నువ్వు. పని గురించి నేను చూసుకుంటా కానీ నువ్వు పోయి అన్నం పెట్టుకో. సరే సరే, మీ ఇష్టం. అన్నం పెడుతూ ఉంటా కానీ మీరు ఫస్ట్ పోయి చేతులు కడుక్కోండి. సరే సరే. అవును, ఇక ఫ్రిడ్జ్ గురించి ఏమైంది? మిమ్ముల్నే జరంత తిననీ రాదు, అప్పుడే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అంటున్నావు. అగో, నేనేడా ఫ్రిడ్జ్ అన్నా? ఇప్పుడే కదా ఫ్రిడ్జ్ అన్నా, ఒకటేసారి అన్నా. మీకేమన్నా చెవులు గిట్ట మోగుతున్నాయా? అబ్బా అవన్నీ పోనీ, నన్ను ఫస్ట్ తినని. ఇంత మంచి కూర చేసినావు, ఇంత టేస్టీ టేస్టీ నా కోసం చపాతీ చేసినావు, ఇక తినని ఫస్ట్. తిను తిను, అదొకటే వస్తుంది. అరే ఇక తినద్దా? సరే మరి తినా, తీసుకోపో, ఇది తీసుకోపో. దే దే తీసుకోపోతుంది దే. అబ్బా జోక్గా అన్న తీసుకోపోతావా? మళ్ళా మూసుకొని తిను. అబ్బా ఇసొంటి భార్యను సుఖంగా తిననీయదు, సుఖంగా పడుకోనియదు. మూసుకొని తినాలంట. మూసుకుంటే ఎట్లా తినాలో ఏమో, ఈమెకే తెలియాలి. ఇక నీకు కొత్త సీర కొనిపెట్టాలనుకుంటా. కొత్త సీరలు ఏం అవసరం లే కానీ నాకు కొత్త ఫ్రిడ్జ్ కొని పెట్టండి. అగో ఫ్రిడ్జా? ఫ్రిడ్జ్ ఎందుకే? ఆగు, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? పోయింది గుర్తులేదా? అరే అయితే అత్తది కదా. ఇక పోలీసు వాళ్ళు దొంగలు ఎవరో దొరికిన తర్వాత మన ఫ్రిడ్జ్ మనకిస్తారు. లేకపోతే మనమే ఏదో ఒకటి చేసి దొంగను దొరకబెట్టి మన ఫ్రిడ్జ్ మనం తీసుకుందాం. ఆగరాదు జరన్ని రోజులు. వాళ్ళ మీదనే నమ్మకం ఉంది ఇక మీకు. మీకైతే ఒక మీ సాక్స్ ఎడబడతారు, అది దొరకబెట్టడం రాదు. మీరు దొంగల్ని వెతుకుతారా? అయినా ఇక పోయిన ఫ్రిడ్జ్ మళ్ళీ వస్తుందా చెప్పండి? అమ్ముకొని తినేస్తూ ఉంటారు వాళ్ళు దొంగలు. ఏమన్నా ఇంట్లో సజాయిచ్చి పెడతారా? దొరికినా దొరకకపోయినా నాకు సంబంధం మాత్రం లేదు. ఇక నాకైతే కొత్త ఫ్రిడ్జ్ కావాలి, అది కూడా డిట్టో కాపీ కావాలి. రెడ్ కలర్ డబల్ డోర్ ఫ్రిడ్జ్. ఇక నాకు సంబంధం లే. అగు అట్లంటే ఎట్లా? జర అర్థం చేసుకో. అర్థం చేసుకొని ఫ్రిడ్జ్ పోయిన తర్వాత కూడా ఏమనలే. ఇక ఇంకేం అర్థం చేసేది? మీ ఇష్టం. మళ్ళా దాని తర్వాత ఏమవుతుందో మీకే తెలుసు. అబ్బో రోజు టార్చర్ పెడుతుంది. గుర్తుకొచ్చిందా? సరే సరే కొని పెడతా కానీ ఇక నువ్వు ఒక 5 డేస్ ఆగు. ఇక నేను బయట అది మన కాపలి కాస్తా కాబట్టి పొద్దునచ్చి తిని పడుకోవడం, ఇక పొలంకి వెళ్ళి చూడడం, దీంట్లో బిజీ ఉంటా. ఒక 5 రోజులు ఆగు. దాని తర్వాత నేను మంచి ఫ్రిడ్జ్, డిట్టో కాపీ ఫ్రిడ్జ్ కొని పెడతా. అట్లంటావా? అవును, 5 రోజు ఆగు, నేను పక్కాగా కొని పెడతా. అట్లయితే సరే. కానీ దాని తర్వాత మా అమ్మ కొనిపెట్టిన ఫ్రిడ్జ్ కూడా జరంతా వెతికి పెట్టండి. నాకు చాలా ఏమంటారు దాన్ని, ఇమోషన్ దాని మీద. సరే సరే అర్థమైంది కానీ అది కూడా నేను దొరకబెడతా, టెన్షన్ తీసుకోకు. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. ఇక తినచ్చా? అన్నం తినచ్చా? అవు తిను, అన్నం తిను, హాయిగా పడుకో. సరే సరే పోయి వాటర్ తీసుకురాపో. ఇప్పుడే తెస్తున్నా. ఎట్లను గట్ల ఆమెను 5 రోజు వరకు ఆపిన. ఇక 5 రోజు వరకు ఎట్లను చేసి వాళ్ళ అమ్మ కొనిచ్చిన ఫ్రిడ్జ్ దొరుకుతుంది. ఇక దాని తర్వాత కొత్త ఫ్రిడ్జ్ కొనే అవసరమే లేదు. ఎట్లుంది మన ఐడియా? అవు
దుకాణం వాళ్ళు లేరా? ఏమోనే లేరనుకుంటా, మొత్తం గడెం పెట్టి పోయిండ్రు కదా. అయినా మరి పనులు ఇక కోడలు వచ్చినప్పటి నుంచి మనం ఏడ పని చేస్తాం, మొత్తం కోడలే చేస్తుంది. అదే కదా, ఇక నా కోడలు కూడా సాయంత్రం పనులు ఆమె చేస్తుంది, పొద్దున పనిలో నేను కొంచెం హెల్ప్ చేస్తా. అవ్వవు కరెక్టే, నేను కూడా పొద్దున ఏమైనా ఎక్కువ పని ఉన్నదనుకో ఇక నేను చేసేస్తా. అదే కదా, సాయంత్రం ఏం పని ఉంటుంది, మా అంటే వంట ఉంటుంది, జరంతా ఇల్లు ఊడ్చుడు ఉంటుంది. నేను ఆల్రెడీ ఇల్లు ఊడ్చే వచ్చిన. అవునానే, ఇక నేనేం చేయలే ఈరోజు, ఒక ఛాయ్ తాగేసి వచ్చేసిన. అచ్చా అచ్చా. అగో చిన్నారు ఊరికే ఆడుకోవడానికి పోతా అనేసరికి ఇక ఒక్కదాన్ని ఏం పంపించాలి అని ఇక వచ్చిన. అగో నేను కూడా అట్లా వచ్చిన. ఇక దొంగలు ఎక్కువ అయినాయి, ఇక భయం ఎత్తాంది పిల్లల్ని పంపించడానికి, ఇక ఒక్కతే పోవడానికి భయం ఎత్తాంది. ఇక ఇంట్లో కూడా ఆమెను ఒక్కతే వదిలేసి వచ్చిన, అందుకే ఇక మొత్తం భయం మొత్తం దొంగల భయం అయింది. ఏందో ఏం నడుతుందో ఏందో మన నవ్వులపూర్లో. అవునే నిజంగానే, అసలు నాకు కూడా అద్దద్దన్న జరంత భయం అయితే అవుతుంది. ఎందుకంటే పిల్లలు కదా, చిన్న పిల్లలు కదా, ఇక మనం అంటే మనకేం భయం ఉంటుంది కానీ ఇక కొంచెం భయపడాలనుకుంటేనే జరంత భయపడతాను నేను కూడా. ఏం చేద్దాం, ఇక మనతో ఏం సాధ్యం, ఎందుకు సాధ్యం లేదు. ఇక ఈరోజు నుంచి జెంట్స్ అందరూ రాత్రిపూట ఇక మన కాపలిగా వస్తారు కదా మన ఊరికి. అవు అది కూడా కరెక్టే. ఇక చూద్దాం ఎంత దొంగల్ని పడతారో ఏం చేస్తారో మన నవలపూర్ వాళ్ళు, చూద్దాం. అవును అమ్ములు, మనం కూడా ఇక దొంగల్ని పట్టుకునే ప్లాన్ చేయాలి. అవు ఏం ప్లాన్ చేస్తావు? అవు ఏదో ఒకటి చేయాలనే, ఇట్లుంటే కష్టమే. అవు ఏం కష్టమే? అరే మరేంక నానమ్మలు తాతయ్యలు అమ్మ నాన్న ఇట్లా వచ్చిందనుకో ఎట్లనే కష్టం కదని, వాళ్ళ ముందు ఆడాలంటే ఓ డీసెంట్గా మంచి మళ్ళీ ఆడాలి. అవునే కరెక్టే. ఇక మనం ఏం చేద్దాం? ఏం లేదు, మనం కూడా రాత్రి ఇక ఇట్లా కాపలి వేద్దామా? ఏంది? ఏయ్ ఉర్లకి జర మెల్లగా మాట్లాడు, వాళ్ళు వింటారు మళ్ళా. ఫస్ట్ సీక్రెట్ ప్లాన్ చెప్తున్నా. నీకు పిచ్చి పట్టింది, నిజంగానే చెప్తున్నా. నువ్వు అసలు ఏమనుకుంటున్నావే, మనం ఏమైనా పులీసా లేకపోతే హీరోయిన్లా? మన వల్ల కాదే, అట్లా దొంగల్ని మనం పట్టుకోలేమే, అట్లా ఐడియాలు చేయకు, ప్లాన్ చేయకు. అరే పిరికి పంద, ఎందుకే అంత భయపడుతున్నావు? నేనున్నాను కదా, నేను చేస్తాను, ఏం చేయకు. అరే ఏం చెప్తావే నువ్వు, ఏం చెప్తావు చెప్పు. అరే అందరూ పడుకుంటారు కదా, మనం కూడా సైలెంట్గా బయటికి పోదాం. బయటికి పోయి మన దగ్గర ఏమో చెద్దర పెట్టుకుందాం, దాని తర్వాత కారం పొడి పెట్టుకుందాం. ఇక అందరు పడుకున్నాక దాక్కొని మనం ఇట్లా అందరింటి ముందు పోయి చూద్దాం అన్నమాట, దొంగలు వస్తుందా ఏంది అని. దొంగ గిట్ట మనకి కనిపించింది అనుకో, ఇక కారం పొడి చల్లేసి బెడ్షీట్ వేసి ఆయన మీద ఇక దుమ్ము కొట్టేసి, ఇంకా నువ్వు ఒక దూరి పట్టుకుంటా కట్టేసి ఇక అందరి ముందు మనం ఇక ఫేమస్ అయిపోతాం. మనం గ్రేట్ అయిపోతాం. ఇక మన చింటుగాడికి చూపిద్దాం, వాడికన్నా మనం వేరే టాలెంటెడ్ అని. ఆపదే, పిచ్చి పట్టింది నిజంగానే నీకు, నీ మైండ్ పాడైపోయింది. ఇక నేనైతే రానే, నువ్వేమన్నా చేసుకో, నీ ప్లాన్ నీకు, నేను రాను. నిజంగానే నువ్వైతే చాలా చాలా అంటే చాలా భయపడతావు. ఎందుకు అట్లున్నావు? డేరింగ్ ఉండాలి. డేరింగ్ అంటే ఏంటి? పెద్ద పొయ్యి అంట దొంగల్ని పట్టుకోవాలంట. ఎవరు పట్టుకుంటారో చెప్పు, నా వల్ల అవుతుందా? సరేని, నువ్వు పెద్ద ఫ్లాప్ కానీ నేను పోయి చింటుగాడిని ప్లాన్ చెప్తా, మేమన్నా పట్టుకుంటాం. అవు లాస్ట్కి చింటుగాడి దగ్గరే పోతున్నావు కదా, మరి ఏం చేద్దాం? నా ఫ్రెండ్ నా సపోర్ట్ రావట్లే కదా, ఏం చేయాలి? పోవాల్సిందే. అవు నేనైతే రాని, ఇక మా అమ్మ అయితే అసలు రానియదు, మా నాన్నమ్మ అయితే అస్సలకే రానియదు. ఇక నీ ఇష్టం, నువ్వు ఒక్కదాన్ని పోతా అంటే పో, లేకపోతే చింటుగాడితో పోతా అంటే పో, ఇక నాకేంది, నేనైతే రాను. నా అన్నయ్య గిట్ట తెలిసింది అనుకో ప్లాను, ఇక నీకు తెలీదు, ఇక నన్ను ఎట్లా కొడతారంటే అట్లా కొడతాడు. మీరైతే నిజంగానే చెప్తున్నా కదా, మత్తు భయపడతారు. సరే ఇక నేనే వేరే ప్లాన్ చేసుకుంటా, లేకపోతే ఆ చింటుగాడి దగ్గర అయితే అస్సలే పోను. అగో రేష్మా, నువ్వు వచ్చినావు ఏందిరా? అగో అత్తమ్మ వంట చేద్దామంటే
కారం పొడి అయిపోయింది. అయ్యో కారం పొడి కొనుక్కుందామని దుకాణంకి వచ్చిన. అగో కారం పొడి అయిపోయిందా? మొన్ననే కిరాణా తీసుకొచ్చినాం కదా. కిరాణాలో కారం పొడి మర్చిపోయినావు అత్త నువ్వు. ఉందని నువ్వు తీసుకురాలే కానీ కారం పొడి అయిపోయింది. అచ్చచ్చా అవునా? మరి ఇప్పుడు ఎట్లా అత్త? దుకాణం బంద్ ఉంది కదా. ఒక పని చేసి నా ఇంటికి పోరా. మన పుష్ప ఉంది కదా, పుష్పని అడుగుపో, ఇస్తుంది పో, కారం ఇస్తుంది. కొత్త ప్యాకెట్ ఉంది, ప్యాకెటే అడుగు, సరేనా? ఏ అద్దు తీయే, మేము ముందు దుకాణంకి పోయి జరంతా తీసుకొస్తాంతి అద్దు. నీకెందుకే అంత పొగరు? అగో ఎవరికి పొగరే? నేనేమన్నానే నీకు? మళ్ళా కారం పొడి ఇస్తా అంటే నువ్వేమో అద్దు తీ నేనేం తీసుకొస్తా అంటున్నావు. అగో నీకు కూడా అవసరం పడుతుంది కానీ ఉండని నీ దగ్గర స్టాకు. నేను ఇప్పుడే పోయి మేమిద్దరం పోతాం, పోయి తీసుకొస్తాం. అచ్చచ్చా ఆహా. అబ్బా ఉండని ఎందత్త, తీసుకుందాం. సరే ఆంటీ, సరే ఆంటీ, నేను పోయి పుష్పని అడుగుతా ప్యాకెట్. ఇక మళ్ళీ తిరిగి ఇస్తాను తర్వాత. అట్లా రావాలే దానికి. మరి లక్ష్మినా మజాకా? మరి ఎట్లా? అందరూ మనోళ్ళే, మనోళ్ళకి మనం హెల్ప్ చేయకపోతే ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పు. సరే మరి ఆంటీ, నేను పోయేస్తా. సరేరా పో, వచ్చేటప్పుడు చెప్పు మన పుష్ప ఏం తెస్తాందా అనేది. సరే సరే. అయ్యా మంచి మాట చెప్పావు. నువ్వు గుడికి వచ్చేస్తే ఏదో ఒక గొడవ జరుగుతుందని నిన్ను గుడికి వద్దు అన్నాను. అందుకేగా నాకు తెలియకుండానే నేను నిద్రపోవాలని నాకు నిద్ర మాత్రలు వేశావు. లక్ష్మి, ఓ లక్ష్మి. ఏంటి సీరియల్ చూస్తున్నా నేను, డిస్టర్బ్ ఎందుకు చేస్తారు? ప్రతిసారి చెప్తా సీరియల్ చూసేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దని. మీరు ఒకటే గోల లచ్చి లచ్చి అనుకుంటూ వెళ్తానే ఉంటారు. ఏంది ప్రాబ్లం ఏంది చెప్పండి త్వరగా. అమ్మో అమ్మో, ప్రాబ్లం ఏం లేదు కానీ నేను బయటికి పోతున్నా, జరంత తలుపులు పెట్టేవు అని పిలిచిన. నీకైతే పని పాటనే లేదు. ఇవ్వరిదాకా బయటనే ఉన్నావు, మళ్ళీ బయటికి పోతా అంటున్నావు. తిన్నాక పడుకోరాదు, బయటికి ఎందుకు పోతున్నావు? అగు మర్చిపోయినావా, ఈరోజు బయట కాపలి కావాలే కదా. అయ్యో ఉంది కదా, కరెక్టే కదా. మరి సరే సరే మీరు పదండి, నేను వస్తున్నా. మంచిగా తలుపులు వేసుకొని వాడుకోండి, ఓకేనా? అవు కానీ మన సుధాకర్ రాలే. జర సుధాకర్ కనిపిస్తే బయట ఇంటికి పోమని చెప్పండి. ఆయన ఇంటికి వచ్చిందంటే మంచిగా తాళం వేసుకొని వాడుకుంటాం. పంపిస్తా కానీ అప్పటి వరకు అయితే గడియం అయితే వేసుకొని పెట్టుకో. సరే సరే, మీరు జాగ్రత్త మరి, సరేనా? జాగ్రత్తనే ఉంటా, నాతో ఇంకున్నారు కదా. సరే మరి పదండి. కన్న తల్లిగా నీ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా మీద ప్రేమతో నువ్వు గుడిలో రచ్చరచ్చ చేసావే అనుకో, అను మేడంకి అసలు కథ తెలిసిపోతుంది. మనం ఇంతకాలం అను మేడం కోసం చేసిన మంచంతా మాయమైపోతుందమ్మా. ఏంది గోపాలన్న, నీ టీ కోటకొచ్చినాం, జరంతా టీ పెట్టవా మా కోసం? ఎందుకు పెట్టా అన్న, పెడతా, బరాబర్ పెడతా. మా దోస్తులకు నేను పెట్టానా? కూర్చోండి కూర్చోండి. అగో మరి కూర్చోడానికి జాగా కూడా ఇవ్వట్లే కదా. నీ టీ కోటకొచ్చినాం, జాగా కూడా ఇవ్వట్లే కూర్చోడానికి, ఇక నువ్వే కూర్చున్నావు. అగో ఎందుకు అన్న, బరాబర్ ఇస్తా. అరే ఇక ఎవరు గిరాయిక లేదు కదా, అందుకు జరంతా కూర్చున్నా. కూసో కూసో. దా రామన్న, రమేష్ అన్న, దా కూర్చునేవుదా. దాదా అన్న కూసోదా. అగో గోపాలన్న, నీతో జోక్ చెప్తాను రే, ఎందుకు లేచినవే, కూసో. అగో పర్లేదు పర్లేదు అన్న, కూసో, నేను వేరే చైర్ తీసుకొస్తా, కూసో. అద్దు తీ అన్న, నేను నిల్చొని ఉంటా. ఇక తిన్న తర్వాత నేను ఎప్పుడు కూర్చోను, జరంతా నిల్చొని ఉంటా, నడుస్తా, ఇక వాకింగ్ అట్లా పెట్టుకున్నా అనుకో, ఫిట్ ఉంటుంది బాడీ. ఇక ఎంత ఫిట్ పెట్టుకుంటావు, ఆల్రెడీ ఫిట్ ఉన్నావు. మా సొంటోళ్ళని చూడు ఎట్లున్నా, మేము లడ్డుకు లడ్డు ఉన్నాం. మంచినే ఫిట్ ఉన్నావు కదా, మంచినే, ఇంకా ఎందుకు మళ్ళా నీకు. అరే అన్న, మీలా లడ్డుకు లడ్డు అవ్వద్దని జరంత అట్లా మెయింటైన్ చేసుకుంటా. ఇక ఏం చేద్దాం మళ్ళా, ఏం చేసేది లేదు కానీ జరంత కూర్చోండ్రి. ఇక నేను మంచిగా వేడి వేడి అల్లం చాయ్ పెడతా మీకోసం, మంచిగా తాగుండ్రి, ఫ్రెష్ అవుతారు. లేలే అద్దన్న, నేనైతే అస్సలు తాగా, మీకు తెలుసు కదా నాకు ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. ఇక నేను చాయ్ షుగర్ ఇట్లా తాగనన్నమాట, అద్దు నాకద్దు. ఏ అన్న ఈసారికి తాగరాదు. ఇక రాత్రంతా జాగరణ చేయాలంటే జరంత టీ వేసుకున్నాం అనుకో,
మంచిగా నిద్ర పోతుంది. జరంత తాగు. అవ్వన్న కరెక్టే రామ్, తాగేసే. మంచిగా చాయ్ తాగినావు అనుకో ఫ్రెష్ అయిపోతాం మనం. అవు గోపాలన్న, ఈరోజు నువ్వు అస్సలే టీ కూడా బంద్ చేయకు. ఇక నువ్వు టీ పెడుతూనే ఉండు. నిద్ర వచ్చేటప్పుడల్లా మేము వచ్చి ఒక చాయ్ తాగేసి పోతాం. అవు ఈరోజంతా నువ్వు వేడి వేడి టీ పెట్టుకుంటా నువ్వు నిద్ర వచ్చేటప్పటల్లా వచ్చి ఒక చాయ్ వేసుకొని పోయినావు అనుకో, ఇక మంచిగా రాత్రంతా మేము జాగరణ చేస్తాం. మొత్తం మేము ఆడ ఊరంతా తిరుగుతాం. నువ్వు మాత్రం ఈడే ఉండు, సరేనా? అగు అట్లా అంటారా? లే అన్న, ఊరికే జోక్ చెప్తున్నా. పో మళ్ళా ఒక చాయ్ తాగుదాం. ఇక నైట్ అంతా మంచిగా జాగరణ చేయొచ్చు. పో తీసుకురాపో. సరే రామన్న, నేను చాయ్ పెడతాను, నువ్వు కూర్చోదా? కూర్చోవాల్సిందే ఇక. ఇక నా కోటకు వచ్చినావంటే నా ఇంటికి వచ్చినట్టే. కూర్చో ఇక, కూర్చో. అగో మన గోపాలన్న అంతా పిలుస్తాండు, రారాదు రామ్, కూర్చోదా? ఇక ఇంత ప్రేమతో మీరు అందరు పిలుస్తాండ్రు కదా, అత్తనే ఇక కూర్చుంటా. అవు అన్నలు, ఏడు నుంచి స్టార్ట్ చేద్దాం మనం ఫస్ట్? ఏడు నుంచి అంటే ఈడు నుంచే స్టార్ట్ చేద్దాం. ఇక పోరగాళ్ళందరూ బయటనే ఉన్నారు కదా. ఇక ఇప్పుడు ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇక 10కి వరకు జర ఈడే ఉందాం. ఇక 10 అందరు పడుకున్నారు, డోర్లు వేసుకున్నారు అని అయిపోయిన తర్వాత ఇక అట్లా బయలుదేరుదాం. ఇక అందరి ఇంటికి పోదాం, అందరింటి ముందు పోదాం. జరంతా అట్లా రౌండ్లు చేసుకుంటూనే పోదాం. జరంతా ఇక్కడికి వచ్చి కూర్చుందాం, మళ్ళీ రౌండ్లు వేసుకుంటూ పోదాం, సరేనా? అగో మరి మనం ఈడ వచ్చి కూర్చున్నప్పుడు దొంగతనం అయితే? అవు అది కూడా కరెక్టే. మరి ఎట్లా అంటారు? ఇగో మనం ఒక పని చేసి 2 టీమ్ డివైడ్ చేద్దాం. 2 లేకపోతే 3 టీమ్, 5 ఉన్నాం కదా, 3 టీమ్ డివైడ్ చేద్దాం. అగో 3 టీమ్ ఎట్లా డివైడ్ అవుతాయి? ఇద్దరిద్దరు చొప్పున పెట్టిన 2 టీమ్ డివైడ్ అవుతాయి. దాని తర్వాత ఒక్కళ్ళైతే ఒక్కళ్ళు ఉండిపోతారు. మరి ఎట్లా? ఇగో మీరేం టెన్షన్ తీసుకోకండ్రి, మీరిద్దరిద్దరు ఓన్రి. నేను మస్తు డేరింగ్, నాకు అసలు భయం వెయ్యదు. ఇక నేను జిమ్కి కూడా పోతా, మంచిగా బాక్సింగ్ కూడా నాకు తెలుసు. ఇక అందుకు మీరు ఇద్దరిద్దరు ఓన్రి, నేను ఒక్కడనే పోతా. అగు అట్లంటవా? సరే మరి. నేనున్న గోపాల్ పోతా, ఇక నేనున్న శివన్న పోతా. ఓకేనా శివన్న? ఓకే ఓకే. సరే మరి. ఇక మనం లొకేషన్, మనం ఏడేడా తిరుగుదామనే లొకేషన్ చెప్పండి. ఇగో మన నవ్వులపూర్ని 3 భాగం చేద్దాం. 3 భాగంలో ఇక ఒక భాగం ఒక్కొక్క చెప్పున తీసుకున్నాం అనుకో అయిపోతుంది. అన్న, నా దగ్గర విజిల్ ఉంది, మనం విజిల్ కొట్టుకుంటూ పోదామా? విజిల్ ఎందుకే? అరే విజిల్ కొట్టుకుంటూ పోయినాం అనుకో ఇక దొంగలకి సావధానం అయిపోతుంది. అరే ఈడ మనుషులు ఉన్నారని దొంగతనం చెయ్యరు. అగో అట్లా లేదన్నా, మనకి దొంగని పట్టుకునేది ఉంది, దొంగని రాకుండా చేసేది లేదు. దొంగ మనకు దొరకాలి, వాడిని మనం పట్టుకోవాలి. వాడు మన సామాన్ తీసుకున్నాడు కదా, ఆ సామాన్ మనం వాపస్ తీసుకోవాలి, వాడిని పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి. ఇది మన టార్గెట్. ఇక మనం ఇట్లా చప్పుడు చేసి పోయినాం అనుకో వాడికి వెళ్తుంది, వాడు రాడు. అట్లా కాదన్నా, దాచుకొని ఉండాలి మనం, వాడు దొరకాలి ఎట్లా అని చేసి. అరే మరి అన్న, ఒక పని చేసి ట్రాప్ చేయండి కదా. అగో ట్రాప్ అంటే? ఇగో నా ప్లానింగ్ ఏంటంటే, మనం ఒక సామాన్ ఇంటి బయట పెడదాం, మంచి సామాన్ ఇంటి బయట పెడదాం. అందరు ఎట్లాగో గడియం పెట్టుకొని పడుకుంటారు, ఎవరింట్లో ఏముండదు. అయితే దాని తర్వాత మనం ఇట్లా సామాన్ బయట పెట్టినాం అనుకో, దొంగలు కంపల్సరీ ఆ సామాన్ తీసుకోవడానికి వస్తారు. ఇక వచ్చేటప్పుడు అట్లా మనం దాని దగ్గరే దాచుకొని చూసుకుంటుందాం. వచ్చిందంటే అప్పుడు ఆ బిడ్డని పట్టుకుందాం. ఇక అగో అట్లా నా ప్లానింగ్ అంటే అట్లా. అబ్బా సూపర్ ప్లాన్ చెప్పినా అన్న, సూపర్. అవు సూపర్. చలో అన్న, జల్దీ చాయ్ ఇచ్చేసే మా అందరికీ. ఇక నేను ఇంటికి పోయి మాదేమన్నా మంచి సామాన్ బయటికి పెడతా, ఇక పెట్టేసి వస్తా మళ్ళీ. అవ్వన్నా జల్దీ పోయి సామాన్ బయట పెట్టు. ఇక మేమందరం కూడా మీ ఇంటి బయటనే అటు సైడ్ ఎక్కడైనా దాచుకొని చూసుకుంటా ఉందాం మనం. అవ్వు అదే చేద్దాం ఇక.